ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మన జీవితంలో ఎంత భక్తిగా ఉన్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఏదో ఒక శ్రమలు, ఏదో ఒక శోధనలు మనల్ని వెంటాడుతుంటాయి. ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు, మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఎందుకు నాకు ఈ శోధనలు వస్తున్నాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పించకుండా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని, ఆయన ప్రేమించే వారికి ఏదైనా మేలు కొరికి కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా ఏదైనా సరే అక్కడికి మన మేలు కొరికి తీసుకోవచ్చు. మార్తా మరియు సహోదరుడు లాగా చనిపోయినప్పుడు అందరూ ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఇది మేలు కొరికే జరిగింది అని చెప్పి లాజరుని ఆయన లేపుతాడు. ఆయన ప్రేమించే వారికి ఏదైనా మేలు కొరికి జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. యోసేపు ఎన్నో సంవత్సరాలు బంధకాల్లో ఉంది. ఆ బంధకాలు కూడా మేలు కొరికే జరిగింది. యోసేపు చిన్ననాటి నుంచి తన అన్నతో ప్రేమించబడట, తిరస్కరించబడట, ఆయన అన్నయ్య ఆయన నమ్మడం కావచ్చు, అమ్మిన చోట ఇంటి యజమాని ఆయన చెరసాలలో వేయించడం గాని సమస్తం మేలు కొరికే జరిగింది. చెరసాలలో ఉండటం వల్ల ఆయన ఆ రాజ్యానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. ఈ మధ్యలో జరిగిన కష్టాలన్నీ కూడా మేలు కొరికే జరిగాయి. మన జీవితంలో పరిస్థితులు ఏవైనా సరే, అది కష్టాలు, ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితులైనా సరే వాటిని ఎదుర్కొని జయించి నిలబడగలిగితే ఆఖరిలో మనం పొందే బహుమానం చూసినప్పుడు ఇప్పటివరకు జరిగింది నా మేలు కోసం అని గుర్తించే అవకాశం ఉంది. అది మధ్యలో వదిలేస్తే మన జీవితాన్ని మనం చేతులను నాశనం చేసుకునే వాళ్ళం. దేవుని ప్రేమించేవారు కనుక సమస్తం మేలు కొరికి జరుగుతున్న గుర్తించి క్రీస్తు వైపు చూచుచు మన జీవితాన్ని కొనసాగిస్తాం.